హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీకందరికి తెలుసు మన ఛానల్‌లో 'బాబోరు పవర్ రేంజర్' అనే ఒక సెటారికల్ కామెడీ కాన్సెప్ట్ ఎంతగా బాగా చూస్తారు అని. అయితే అందుట్లో పవర్ రేంజర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా ఉంటది. దానికి కొద్దిగా ఆలోచన విధానం ఎలా ఉంటదో అనేది ఒక డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యక్ష రాజకీయాల్ని పరోక్షంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడమే మా 'పవర్ రేంజర్ బాబోర్' కాన్సెప్ట్ యొక్క స్పెషాలిటీ. సో, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అందరూ ప్రజలు కూడా మారుతూ వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటూ అలవాటు పడుతూ వెళ్తూ ఉన్నారు. కానీ క్యారెక్టర్ పొలిటీషియన్‌కి సంబంధించిన క్యారెక్టర్ అనేది ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. అది వారి యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని తెలియజేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నిజంగా మనం మాట్లాడాలంటే ఒక మనిషి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడనేది తను చేసే పనులు బట్టి, తనకున్న ధైర్యాన్ని, తన యొక్క మానసిక స్థితిని అంచనా వేయొచ్చు. అలాగే రాజకీయాల్లో కూడా మనం ఎన్నో సార్లు ఎన్నో విధాలైనటువంటి మాటలిస్తా ఉంటాం, వాగ్దానాలు చేస్తా ఉంటాం, మేనిఫెస్టోలు తయారు చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా ప్రజలకి దగ్గరవుతున్నామా లేదా, వాళ్ళకి అనుకున్నయన్నీ చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రతిసారి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మనిషి క్యారెక్టర్ అబద్ధమా, నిజమా అనేది వాళ్ళు చెప్పిన మాటలు అవి నెరవేర్చే విధానాన్ని బట్టి అలవాటై ఉంటుంది. కొంతమంది తల్లిని తిట్టినా కూడా దాన్ని చాలా సింపుల్‌గా తీసుకొని, ఆ తిట్టినప్పుడు అగ్రెసివ్ అయిపోయి, తిట్టిన తర్వాత ఎవరైతే తిట్టారో వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉంటారు. అదే విధంగా ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉంటాయంటే చాలా నీచమైన క్యారెక్టర్‌లు. నీతి, జాతి ఉండదనమాట ఇటువంటి క్యారెక్టర్స్‌కి. సో, అటువంటి క్యారెక్టర్స్ గురించి మా బుడ్డోడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. అది ఒకసారి ఇలా మాట తప్పిన ఒక పర్సన్ గురించి మీకు మా బుడ్డోడు చెప్తాడు. ఒకసారి వినండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ అమలాపురం ఆన్సర్ల అప్పారావుని మాట్లాడుతున్నాను అండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒరే అప్పారావు, అవకాశవాద అంటే ఏటి? అజ్జ బాబాయ్, పెద్ద ప్రశ్న అడిగారు, చెప్తా ఇనుకోండి. మరి ఆనాడు పర్వతం వంగి ఎవడికి సలాం కొట్టదని కాకమ్మ కథలు చెప్పి ఈనాడు కుర్చీ కోసం ఆ సెంట్రల్ సర్కార్ కాళ్ళకు మొక్కాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. మరి తుఫాను చిత్తమంటూ ఎవడికి తలొక్కదని తుత్తర మాటలు చెప్పి తల్లిని తిట్టిన వాళ్ళతోనే పొత్తులు పెట్టుకొని పోటీ చేశాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. ఇక కుల ప్రస్తావన లేని రాజకీయం చేస్తానికి కారు కూతలు కూసి గత ఎన్నికల్లో చేసేదేం లేక నా కులాన్ని చూసైనా ఓట్లేయండి అని కామెంట్స్ పాస్ చేశాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. ఇక ఆనాడు ఆడబిడ్డల జోలికి వస్తే అడ్డంగా నరిటాకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక గాయత్యాల మీద స్పందించమంటే బెత్తం దెబ్బలతో బెదరగొట్టాలని బుర్ర బయర్లుగా మీ కామెంట్స్ చేశాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. ఇలా తమ అవకాశాల కోసం అవతలతో ఉండే అవసరాన్ని బట్టి అవలీలగా అవతారాలు మార్చే వాళ్ళనే అవకాశవాద అంటారండి. ఇప్పుడు మీకు అవకాశవాద అంటే పూర్తిగా ఓ అవగాహన వచ్చినట్టే కదండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. విన్నారు కదా! ఈ మాటలన్నీ వింటే మీకెవరు గుర్తొస్తూ ఉన్నారు? ఆ క్యారెక్టర్ ఎవరిదనుకుంటూ ఉన్నారు? ద గ్రేట్ డిప్యూటీ పవనాల్ గారిదే కదా! సొంత తల్లిని తిట్టినా తనకనవసరం. మాట తప్పడం, కులాలు రెచ్చగొడతాం, ఇప్పుడు కొత్తగా మతాలను కూడా రెచ్చగొడతాం మొదలుపెట్టాడాయన. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి అభద్రతా భావానికి గురై అనునిత్యం తను ఏ కులమో, ఏ మతమో, ఏ జాతో అని చెక్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆలోచిస్తే తనలాగా ఉంటే తల్లిని తిట్టినా, చెల్లిని తిట్టినా, ఏదైనా తప్పు జరిగినా 2 పెద్ద దెబ్బలో లేదంటే తర్వాత వాళ్ళతో కలిసి మూకుమ్మడిగా జర్నీ చేయటమో అయితే మనిషిలో నీతి, నిజాయితీ, జాతి ఏదీ లేనట్టే. ఏమంటారు మీరు? సో, ఇటువంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ అసమర్థుల్ని మొత్తాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించి పక్కన వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మేము అనుకుంటున్నాం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పిన దాన్ని బట్టే మా డెసిషన్స్ ముందుకెళ్ళబోతూ ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సమాజంలో జరిగేటటువంటి ప్రతి దాన్ని రాజకీయ కోణాలని ప్రజలకు అద్దం పట్టేలాగా చూపించడమే మా బాబోరు కాన్సెప్ట్. ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్.